నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఇష్యూకి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి హెచ్సియు వివాదం? అసలు ఈ హెచ్సియు భూములకి తెలంగాణ ప్రభుత్వానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ఈ 400 ఎకరాలని ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు? దీని వెనక చంద్రబాబు హస్తం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు విమర్శిస్తుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవానికి గత 3-4 రోజులుగా హెచ్సియు భూములకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ జీవనానికి సంబంధించి అక్కడ ఏవైతే యానిమల్స్ ఉంటాయి దాదాపు 400 ఎకరాల్లో అక్కడ అది యూనివర్సిటీకి సంబంధించిన భూములు అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి జనజీవనం సంబంధించిన కొన్ని జంతువులు కావచ్చు, లేదంటే యానిమల్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఆ ప్రకృతి సంపదలన్నింటినీ కూడా కొల్లగొట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దాని అందరికీ వ్యతిరేకంగా కూడా చూడాలని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. సెలబ్రిటీలు సైతం కూడా దీని అంతటిని కూడా ఖండిస్తూ వస్తున్నారు. అక్కడ వృక్ష సంపద ఎక్కువగా ఉంది. ఆ వృక్ష సంపద వల్ల హైదరాబాద్ సిటీకి ఒక ఆక్సిజన్ అందుతుంది. తద్వారా ఇక్కడ మెరుగైన ఆక్సిజన్ విలువలు ఉండబోతున్నాయి. కాబట్టి అలాంటి సంపదను మీరు ఎందుకు కొల్లగొడుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అసలు ఇదంతా పక్కన పెడితే అసలు ఏంటి ఈ హెచ్సియు వివాదం? హెచ్సియుకి సంబంధించి నిజంగానే ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివేనా? ఆ సమయంలో ఏం జరిగింది అంటే 2003లో ఈ భూములకు సంబంధించి కేటాయింపులు చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీకి ఎందుకు చేశారు? ఆ కంపెనీకి భూములను కేటాయించిన తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. దానికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి భూములకు సంబంధించి ఏం జరుగుతుంది, హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాల భూముల్లో ఏముందనేది ఇప్పుడు చర్చ. అయితే గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల టీజీఐపీ ద్వారా అభివృద్ధి చేసినటువంటి ఐటీ కంపెనీలు విక్రయించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ భూములకు సంబంధించి అప్పుడు 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 400 ఎకరాలను విక్రయించేందుకు కూడా ప్రయత్నాలు చేశారనేది కూడా ఒక చర్చ. అక్కడి నుంచి మొదలైనది ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చ, ఈ వ్యవహారానికి సంబంధించిన గొడవ. అప్పుడు స్టార్ట్ అయినటువంటి గొడవ ఇప్పటిదాకా అంటే 2024 వరకు సాగుతూనే ఉంది. దీని మీద కోర్టులకు వెళ్ళటం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి సంబంధించి సరే ఈ భూములను అటవీ సంపదగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్కి సంబంధించిన సేఫ్టీగా ఉంటే అవన్నీ కూడా అక్కడ తిరిగే సంపద ఉంటుంది. దాంతోపాటు గ్రీన్ హైదరాబాద్ అంటూ మనం ఒక నిర్ణయాన్ని తీసుకొస్తూ వచ్చాం. గ్రీన్ హైదరాబాద్కి సంబంధించి ప్రకృతి వనంగా తయారు చేద్దామని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఆమోదించి వచ్చింది. సో అప్పుడు మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలను ప్రభుత్వ భూమిని అప్పుడు దానికి సంబంధించింది. అయితే ఈ 400 ఎకరాల విలువ చాలా ఎక్కువ కాస్ట్ ఉండబోతుంది. దాదాపు 4,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయం ఈ భూముల వల్ల వస్తుంది. అది ప్రభుత్వానికి సంబంధించిందైనా లేదంటే నిజంగానే హెచ్సియుకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించినది పక్కన పెడితే మాత్రం ఇవి చాలా విలువ కలిగినటువంటి భూమి, ఇవి చాలా వాల్యూ ఉన్నటువంటి భూ సంపద అనేది కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక నిలవగలిగినటువంటి సంపద అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి హెచ్సియుకి అసలు ఎన్ని భూములు ఉన్నాయి, హెచ్సియు యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కింద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఆ ఎన్ని ఎకరాల భూముల్లో ఇప్పుడు ఈ 400 ఎకరాలు మాత్రమే ఎందుకు వివాదంగా ఉన్నాయి, ఈ 400 ఎకరాలను మాత్రమే ఎందుకు ప్రభుత్వం తీసుకుంటూ ఉంది, ఎందుకు గతంలో కూడా దీనికి సంబంధించి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా, గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కూడా దీంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ 400 ఎకరాలను రేవంత్ రెడ్డి తమ బినామీ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వంలో తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఈ వివరాలకు సంబంధించి ఈ భూములకు సంబంధించి హెచ్సియు కింద అసలు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఆ ఎన్ని ఎకరాల భూముల్లో ఎందుకు 400 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం రిటైన్ చేసుకుంటుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. వాస్తవానికి 50 ఏళ్ల క్రిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అప్పుడు 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో అబిట్స్లోని గోల్డెన్ త్రిఫల్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత గచ్చిబౌలి తరలించారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతుంది. అయితే ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందటే మొదలైంది. 21 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూముల వివాదం మొదలైంది. దానికి కారణం ఏంటో కూడా చూద్దాం. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజే అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది. అప్పట్లో సదరు కంపెనీ ప్రభుత్వం
850 ఎకరాలు కేటాయించగా అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకొని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం దీన్ని వినియోగించాలనేది లక్ష్యం. 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీ ఈ భూములు బదలాయింపులు జరిగింది. ఇది మెయిన్ థియరీ. అసలు ఇక్కడ ఈ గొడవ అంతటికి కారణం ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని అంతటికి కారణం ఏంటంటే దీనికి ఆజ్యం పడింది 2003లో, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో. అప్పుడు ఏం జరిగింది, ఐఎంజీ కంపెనీకి సంబంధించి అక్కడ ఒక డెవలప్మెంట్ కోసము, అలాగే స్పోర్ట్స్ దానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి దాదాపు 850 ఎకరాలను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ 850 ఎకరాల్లో 400 ఎకరాలు హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ 400 ఎకరాలను హెచ్సియు అంటే అది ప్రభుత్వానికి సంబంధించిందే, కానీ ఈ ఐఎంజీ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది. డెవలప్మెంట్ ప్రకారం కావచ్చు, లేదంటే అక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ థియరీని చేయాలని చెప్పేసి ఒక అంశానికి సంబంధించి కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి 2003లో జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారము 850 ఎకరాలని వాళ్ళకి ఇచ్చేసి దాని కింద బదిలీ చేస్తున్నట్టు కూడా 2004 జనవరి 13వ తేదీన ఎంఓయు కూడా జరిగింది. దాంతోపాటు బదలాయింపులు కూడా, ఈ భూములన్నింటినీ కూడా బదలాయింపు జరుగుతూ వచ్చింది. సరే ఇదేంటండి, 2003లోనే ఈ వివాదం అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఈ భూమి వివాదం మళ్ళీ వచ్చింది, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇష్యూకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దీన్ని రిటైన్ చేసుకుంటుంది, దీన్ని మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నటువంటి ఒక చర్చ కూడా జరగవచ్చు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఐఎంజీకి సంబంధించి గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతూ వచ్చినాయి. వాస్తవానికి ఈ 850 ఎకరాలు ఏదైతే ఐఎంజీ కంపెనీకి ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి సమయంలో అంటే 2003లో అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, దీని మీద విస్తృతంగా విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. ఈ ఐఎండి కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దొంగ కంపెనీలు పెట్టించో, లేదంటే ఈ భూములను కొట్టేయడానికో, ఈ వాల్యూగా ఉన్నటువంటి భూముల్ని బదలాయింపులు చేసి కొంతమంది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ భూములన్నీ కూడా ఆ కంపెనీ కింద కేటాయించేసి ఆ తర్వాత వాళ్ళు దాంట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంకో బిజినెస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు అని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించిన పరిణామాలు కూడా జరిగాయి. అప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి వివాదం అవుతూ వచ్చింది. పెద్ద ఎత్తున కూడా ఈ 400 ఎకరాలు అంటే ఈ కేటాయించినటువంటి 850 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 850 ఎకరాల్లో 400 ఎకరాలు మినహాయిస్తే మిగతా 450 ఎకరాల్లో కూడా సరిగా ఐఎంజీ కంపెనీ డెవలప్మెంట్ చేయలేదనేది ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి వాదన. ఇప్పటి వరకు కూడా ఆ కేటాయించినటువంటి 850 ఎకరాలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ జరగలేదు అనేది ఇప్పటిదాకా ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. అయినప్పటికీ కూడా ఎందుకు దీని మీద పెద్ద ఇష్యూ జరుగుతూ ఉందనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ సమయంలో ఈ 850 ఎకరాలను ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించిన దాంట్లో కొన్ని అవకతవకలు జరగడం, తగిలినట్టు దాంట్లో దాని మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పోరాటం చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఈ పోరాటం అంతా జరిగిన తర్వాత టీడీపీ పార్టీ ఓడిపోవడము, ఆ తర్వాత 2004లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2006లో ఈ భూములకు సంబంధించిన కేటాయింపులను రద్దు చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఈ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ ఒక ఎంఓయు జారీ చేసింది. అదేంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2006లో భూముల కేటాయింపు రద్దు ఏఎంజీ అకాడమీ నిర్దేశించిన సమయంలో ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అక్కడ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ చేయాలని చెప్పేసి కంపెనీకి ఇచ్చింది. కానీ 2006 వరకు కూడా ఆ ఏరియాలో ఏదైతే ప్రభుత్వం ల్యాండ్ ఎలకేట్ చేసిందో ఆ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగలేదు. అందుకోసం మేము ఈ భూముల్ని క్యాన్సిల్ చేస్తున్నామంటూ కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుంటూ వచ్చింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘకాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2024లో మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ నిరుడు మే నెలలో పిటిషన్ డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది. ఐటీ ఇతర ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ 400 ఎకరాలను కేటాయించాలని చెప్పేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గత ఏడాది జూన్ 19న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. టీఐజేఏసీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఏసీకి బదలాయిస్తూ 2004 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఓవరాల్గా మ్యాటర్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2003లో జరిగినటువంటి వివాదం దగ్గర నుంచి ఇప్పుడు 2024 వివాదం వరకు దాదాపు 21 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టులో నానుతూ ఉండి
ఫైనల్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఈ 400 ఎకరాలు ప్రభుత్వానివే, ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూమే అని చెప్పేసి చెప్తూ ఉంది హైకోర్టు. కానీ ఇక్కడ హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, హెచ్సియుకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు చెప్తుంటే ఏంటంటే మా భూమిని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కేటాయించింది. సో వాళ్ళు ఏదో అక్రమాలకో లేదంటే వాళ్ళు ఏదో దేనికి ఆశపడి చేశారో ఎలా చేశారో మాకు తెలియదు. కానీ అప్పుడు మా భూమిని ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని మళ్ళీ ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమిని మళ్ళీ ఆ కంపెనీకి ఇచ్చారు. అదంతా మాకు సంబంధించింది కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జింకలో లేదంటే నెమ్మల్లో ఇంకొకటో అవన్నీ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ చెట్లు కొట్టేయడం వల్ల లేదంటే ఇప్పుడు అదంతా నాశనం చేసి మీరు ఐటీ కారిడార్ కడటం వల్ల ఏం ఉపయోగం అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సరే ఇదంతా ప్రభుత్వానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి జరిగేటువంటి ఒక ప్రక్రియ. అది ప్రభుత్వం ఒక్కొక్క వేళలో ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఎవరిని విమర్శించేటువంటి అంశం కూడా ఉంటుంది. కానీ అక్కడ వన్యప్రాణులకు సంబంధించి జరిగినటువంటి ఇబ్బందులు మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 400 ఎకరాల్లో ఒక గ్రీన్, నిజంగా చెప్పాలంటే ఆ 400 ఎకరాల్లో పచ్చటి ప్రకృతి అలవరించి ఉంటుంది. అక్కడ యానిమల్స్ అన్నీ ఉంటాయి, జింకలు ఉంటాయి, కృష్ణ జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, కొన్ని చిన్న చిన్న జంతువులు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్కి ఒక మంచి ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేటువంటి ఏరియాగా కూడా దాన్ని చెప్పవచ్చు. సో అయితే దాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పింది, ఇది ప్రభుత్వ భూమి కాబట్టి హైకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని మేము తీసుకుంటూ ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పు. చంద్రబాబు నాయుడు గతంలో ఆ కంపెనీకి సంబంధించి ఏదో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించి చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళ బదలాయింపులు చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 21 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వ భూమి ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి మేము ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేదంటే అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టులో కూడా మాకు క్లియరెన్స్ వచ్చింది, ఆ భూమిని మాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ మేము ఒక ఐటీ కార్డనో లేదంటే అక్కడ టెక్నాలజీ సెంటర్స్నో లేదంటే ఇంకో డెవలప్మెంట్ వర్క్స్నో చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ప్రభుత్వం పరంగా అది వాళ్ళ నిర్ణయం, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రాతిపదికన డెవలప్మెంట్ వెళ్తుంది. కానీ ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి 21 ఏళ్ల పాటు అక్కడంతా కూడా చెట్లు మొలిచి అక్కడ ఉన్నటువంటి చెట్టు చేమలు పుట్టలు అవన్నీ వెలిసే ఉంటాయి. దాంతోపాటు అక్కడ జంతువులకు సంబంధించిన సంరక్షణ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి రాక్ హిల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మష్రూమ్ కన్జంప్షన్ సంబంధించిన ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. సో 21 ఏళ్ల పాటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఆ ఏరియాని కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాయి, పర్యావరణానికి సంబంధించి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. సో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఇబ్బందులు ఫేస్ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆజ్యం పోసాడో ఆ ఆజ్యానికి ఈరోజు ముగింపు జరిగింది. ఆ ముగింపుని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎప్పుడో చేసినటువంటి ఆ తప్పుని ఇప్పటిదాకా మోసుకొస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ జంతువులన్నీ ఉండటము, వాటి హాహాకారాలు, అవి పడేటువంటి ఇబ్బందులు, అర్ధరేతులు జేసీబీలు వెళ్ళిపెట్టి అక్కడ చెట్లన్నింటినీ నాశనం చేయడం, చెట్లన్నింటినీ సర్వనాశనం చేయడం, అక్కడన్నింటినీ కూడా కొట్టేస్తూ ఉన్నటువంటి ఈ సంపద అంతా చూస్తుంటే ప్రభుత్వం ఏదో చేస్తుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి దాన్ని అలానే గ్రీనరీగా ఉంచేసి మరొక ప్లేస్లో హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ని ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కూడా పర్యాటక సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే జంతు సంరక్షణ అందరూ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జంతువులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, అక్కడ ఇన్ని సంవత్సరాల పాటు అవన్నీ అక్కడ ఉన్నాయి, అవన్నీ నివసిస్తూ వచ్చాయి, అక్కడ మిగతా ప్రాంతం కూడా ఉంది. ఒక 400 ఎకరాలే కాదు, ఇంకా 1800 ఎకరాలు హెచ్సియుకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి కూడా అక్కడ ఇంకా ఉంది, సంపద ఉంది, అక్కడ ఇంకా కూడా జంతువులు నివసిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నా కూడా వాటన్నిటి కూడా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టండి అంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రధానంగా జంతు ప్రేమికులందరూ కోరుకుంటున్నారు. సరే ప్రభుత్వం దీనికి సంబంధించి లేదు, ఇది ప్రభుత్వ సంపద కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి తీసుకుంటాం, ఇక్కడ మేము ఒక ఐటీకి సంబంధించిన డెవలప్మెంటో లేదంటే ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీకో లేదంటే అక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ కార్డారో తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి దీని మీద ఏమైనా ప్రభుత్వం మార్పు చేసుకుంటూ వస్తుందా? అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు, అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిందలు మోస్తుంది అనేది మాత్రం చూడాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ హెచ్సియు భూములకు సంబంధించిన జరుగుతున్నటువంటి వివాదం ఇప్పటికి కాదు, ఎప్పుడో 2003లో మొదలైనటువంటి ఈ వివాదానికి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ నిందని కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ ఉంది.